ఆర్థిక వృద్ధి విషయంలో మెల్లమెల్లగా గాడిలో పడుతున్న ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులొచ్చాయి. వడివడిగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఏపీ రాజధానికి కూడా ఇప్పుడు ఆశించిన స్థాయిలో గుర్తింపు వస్తోంది. ఏపీ వృద్ధి రేట్ ఆసక్తికరంగా మారుతోంది. విజన్ ఉన్న నేతలు పాలనలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయంటూ కూటమి నేతలు గట్టిగానే వక్కానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బాలారిష్టాల నుంచి బయటపడుతోంది. వేగంగా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తోంది. ప్రగతి ఇప్పుడు ఓ క్రమ పద్ధతిని అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ను అగ్రరాష్ట్రంగా మార్చేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్న సీఎం చంద్రబాబు ఆ రూట్లోనే రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. 10 ఏళ్లుగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు అమరావతి ఓ ఆశాదీపం అవుతుంది. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రావటం ఓ శుభ పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ సిటీగా అమరావతి రాజధాని నిర్మాణం సాగటం, కొత్త నగరంగా వేగంగా ముందుకు అడుగులు వేయటం నిర్మలమ్మ ఆర్థిక సర్వేలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఏపీ రాజధాని అమరావతి ఇక పూర్తి స్థాయి గుర్తింపు పొందేందుకు ఎక్కువ కాలం పట్టదు అనే సంకేతాలు కనిపించడం విశేషం. దేశంలో కొత్త నగరాల విస్తరణ ఓ ప్రగతి విప్లవం. అందులో ఇప్పుడు అమరావతి చేరింది. ఇది దేశ పురోభివృద్ధికి సూచిక అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న వాణిజ్య విధానాన్ని ఆర్థిక సర్వేలో ప్రస్తావించారు ఫినాన్స్ మినిస్టర్ నిర్మల. ఏపీ అమలు చేస్తున్న వాణిజ్య విధానం బేష్గా ఉందంటూ ఆమె చెప్పుకొచ్చారు. కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలు ఏపీ కొత్త విధానాలపైన ఇప్పుడు దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సీఎం చంద్రబాబు భవిష్యత్తు తరాలను పరిగణలోకి తీసుకుని విధాన నిర్ణయాలు తీసుకుంటారని వారు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వసతులు, సౌకర్యాలు ఉన్నాయి, వర్తకం, వాణిజ్యం, పరిశ్రమల స్థాపనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విస్తృత ప్రచారం ద్వారా వివరించిందని, ఇక పెట్టుబడులతో ముందుకు వచ్చే వారికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి సహాయం, సహకారం అందిస్తోందని వారు వివరించారు. ఏపీలో ఇప్పుడు ద్రవ్యోల్బణం కూడా పూర్తి స్థాయిలో అదుపులో ఉండటం మరో విశేషం. కేంద్ర ఆర్థిక సర్వేలో ఇది కూడా కీలకమైన అంశమే. ఏపీలో 2022 నుంచి 2023లో ద్రవ్యోల్బణం 7.57% ఉండగా 2025 నుంచి 2026లో అది 1.39% కన్నా తక్కువగా నమోదైంది. ఇక ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయ ఉత్పత్తులు కొంత మేరకు తగ్గినట్టు ఆర్థిక సర్వే వివరించింది. అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు ఏపీకి తప్పవు. ఇలాంటి విపత్తుల సమయంలో కూడా వీలు అయినంత మేరకు నష్ట నివారణ కోసం ఏపీ సీఎం చంద్రబాబు చాలా మేరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి ఓ క్రమ పద్ధతిలో పెట్టడం, క్రమశిక్షణతో కూడిన విధానాలు అమలు చేయటం, అధికారులు, ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం అమలు చేయటంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్లు ఆర్థికవేత్తలు అంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కీలకం కాగా ఏపీలో ఇప్పుడు ఈ అంశంపైన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ శాంతి భద్రతలు పదిలంగా ఉంటాయో అక్కడ వర్తక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తాయి. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోంది. అందుకే ఇక్కడి ప్రజలు అంటున్నారు మంచి రోజులు వచ్చాయని.